సొంత ఇల్లు కొనాలని లేదా కట్టాలని ప్రతి మనిషి యొక్క మనసులో కోరిక ఉంటుంది. ఆ స్థలం మంచిదా కాదా, ఆ ఇల్లు నాకు కలిసి వస్తుందా రాదా అని ఎన్నో విధాలుగా ప్రజల్ని అడిగి మరీ తెలుసుకుంటాము. ఆ స్థలం మంచిదా కాదా ప్రజల ద్వారా ఎంక్వైరీ తీసుకుంటాము. సోదరులారా, ఇల్లు ఏ విధంగా కడితే బాగుంటుంది? ఒక ఇంజనీర్ యొక్క సమాధానంతో మనసుకి తృప్తి రాదు. ఎన్నో ఇంజనీర్ యొక్క ప్లాన్లు మనం తీసుకుంటాము. అందులో ఏదైతే మనకి నచ్చుతుందో దాని ప్రకారంగా ఇల్లు కడతాము. ఇల్లు ఏ విధంగా కడితే బాగుంటుంది, వాస్తు ఏ విధంగా బాగుంటుంది, సిద్ధాంతి ద్వారా తెలుసుకుంటాము. సోదరులారా, ఇంటి యొక్క వాస్తు తెలుసుకోవాలనుకుంటే ఇస్లాం యొక్క మత గురుల దగ్గర తెలుసుకోండి. సోదరులారా, వారు మీకు తెలియజేస్తారు మీ ఇల్లు ఏ విధంగా కడితే బాగుంటుంది, ఏ విధంగా కడితే అల్లాహ్ యొక్క సమృద్ధి మీ ఇంట్లో ఉంటుంది. సోదరులారా, ధార్మిక పండితులు మీకు తెలియజేస్తూ ఉంటారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఒకవేళ మీ యొక్క ఇల్లు ఈ విధంగా ఉన్నట్లయితే మీరు హరాం చేస్తున్నట్టు అని అర్థం. ఈ విధంగా ఇల్లు అస్సలు కట్టవద్దు. ఒకవేళ మీరు కొనే ఇల్లు ఈ విధంగా ఉన్నట్లయితే అస్సలు కొనవద్దు. సోదరులారా, అది ఏమనగా ఇంటి లోపల ఉన్న వాష్రూమ్ లోపల సీట్ ఏదైతే ఉంటుందో ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీ యొక్క ముఖ దిశ కాబా షరీఫ్ వైపు ఉండకూడదు. మీ యొక్క వీపు కూడా కాబా షరీఫ్ వైపు ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎన్నిసార్లు అయితే వాష్రూమ్కి వెళ్తారో అన్నిసార్లు పాపానికి గురవుతూ ఉంటారు. హరాం చేస్తున్నట్టు అని అర్థం. అల్లాహు అక్బర్. అందుచేత అటువంటి ఇల్లుని కొనవద్దు. ఒకవేళ కొనాలనుకుంటే ఆ వాష్రూమ్ ని పడగొట్టి మరో వాష్రూమ్ ని కట్టి ఇంటి లోపలికి వెళ్ళండి. ఇల్లు కట్టే సమయంలో ఈ విధంగా మాత్రం ఇల్లుని అస్సలు కట్టవద్దు. వాష్రూమ్ లోపల ఫేస్ డైరెక్షన్ కాబా షరీఫ్ వైపు అస్సలు ఉండకూడదు. మీ వీపు కూడా కాబా షరీఫ్ వైపు ఉండకూడదు. దీనిని పర్టికులర్ గా గమనించండి. ఇస్లాంలో ఇది ముఖ్యమైన షరతు, మొదటి షరతు. సోదరులారా, సోదర మహాశివులారా, అద్దె ఇంటి లోపల వెళ్ళే సమయంలో కూడా ఈ షరతుని గమనించిన తర్వాతే ఇంటి లోపలికి వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీరు ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు.